నీటి వినియోగం పెరిగింది. భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఫంక్షన్ హాల్స్, వాటర్ ప్లాంట్ సప్లయర్స్, మైనింగ్, గ్రానైట్ కంపెనీలు పరిమితి లేకుండా ఇష్టారాజ్యంగా నీటిని తోడేస్తున్నట్లు భూగర్భ జల శాఖ అధికారులు గుర్తించారు. బెంగళూరు తరహాలో తీవ్ర నీటి సంక్షోభం ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రౌండ్ వాటర్ను తోడేసే ఇండస్ట్రీలు, కంపెనీలకు ఫైన్లు విధించడమే కాకుండా నిబంధనలు అతిక్రమించే వాటిని సీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 6 లక్షలకు పైగా బోర్లు, వ్యవసాయ బావులున్నాయని భూగర్భ జలశాఖ అధికారుల రికార్డులను బట్టి తెలుస్తుంది. గ్రానైట్ మైనింగ్ తో పాటుగా కమర్షియల్ అవసరాలకు ఇండస్ట్రీలు నిత్యం లక్షల లీటర్ల నీటిని భూగర్భం నుంచి తోడేస్తున్నారు. పెద్ద పెద్ద మోటార్లతో వాటర్ ను తోడేస్తుండటంతో భవిష్యత్తు తరాలకు ముప్పు పొంచి ఉందని భూగర్భ జలశాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. అందుకు సర్కార్ వాల్టా యాక్ట్ 2002ను పటిష్టపరుస్తూ గ్రౌండ్ వాటర్ వాడకంపై కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. బోర్లు ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా వేయకుండా భూగర్భ జలశాఖ నుంచి తప్పనిసరిగా పర్మిషన్ తీసుకోవాలంటూ అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. అనుమతి లేకుండా బోర్లు వేస్తే సీజ్ చేస్తున్నారు. బోర్ వేస్తున్న వారు 200 నుంచి 1000 మీటర్ల లోతు వరకు బోర్లు వేస్తున్నారు. అప్పటికీ నీరు పైకి రాకపోతే మరింత లోతుకు వేస్తున్నారు. ఇండిపెండెంట్ హౌసెస్, వ్యవసాయ రంగాలతో పాటు అపార్ట్మెంట్లు, హౌసింగ్ సొసైటీలకు మినహాయించి పరిమితికి మించి నీటిని వాడుతున్న ఇండస్ట్రీలు 14,500 రూపాయలు, 25,000 నుంచి 50,000 లీటర్లు వినియోగించేవారు 18,000 రూపాయలు, 50,000 నుంచి 1,00,000 లీటర్లకు 32,000, అంతకు మించి వాడే ఇండస్ట్రీలు 42,000, మైనింగ్ ప్రాజెక్టులు 1,00,000 రూపాయలు చెల్లించి ఎన్ఓసి తీసుకోవాల్సి ఉంది. కానీ ఎవరూ కూడా అనుమతులు తీసుకోవడం లేదు. నిబంధనలు కాగితాలకే పరిమితం అవుతున్నాయి. నీటి నిల్వ పెంచడం కోసం భూగర్భ జలశాఖ అధికారులు నీటి వాడకంపై ప్రజలను చైతన్యవంతుల్ని చేయాలి. నీటిని పొదుపుగా వాడుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలి. ఇంకుడు గుంతలు తవ్వి వర్షం నీరు భూమిలో ఇంకేలా ప్రజలకు తెలియచేయాలి. ఫంక్షన్ హాళ్లలో, పరిశ్రమలకు విచ్చలవిడిగా నీటి వాడకం కంట్రోల్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని అంటున్నారు. మైనింగ్ చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 24 గంటలు ఆ వాటర్ను తోడేస్తున్నారు. దానికి అడ్డు అదుపు లేకుండా పోతుంది. అంతేకాకుండా ఈ అపార్ట్మెంట్లు కూడా విపరీతంగా పెరిగిపోవడం వలన అపార్ట్మెంట్లు వాళ్ళు ఒకరు 200 వేస్తే ఒకరు 300, ఒకరు 300 వేస్తే ఒకరు 1000, ఒకరు 1000 వేస్తే ఇంకోళ్ళు 2000, ఇట్లా దానికి అడ్డు అదుపు అనేది లేకుండా పోతుంది. నేను ముఖ్యమంత్రి గారికి మరియు సిఎస్, హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి నా యొక్క విన్నపం ఏమిటంటే వాల్టా చట్టాన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. వాల్టా కమిటీలు కూడా ప్రతి జిల్లాలో ఉండాలి. అవి నాకు తెలిసినంత వరకు అయితే ఇక్కడ కమిటీలు ఏర్పాటు చేయబడలేదు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఆధ్వర్యంలో పర్యావరణ కార్యకర్తలను సమీకరించుకొని ఒక కమిటీ ఏర్పాటు చేస్తారు. ఆ కమిటీలు అనేటి ప్రస్తుత తరుణంలో లేకుండా పోయాయి. ఈ వాల్టా చట్టాన్ని పూర్తి స్థాయిలో పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేయాలి. అవసరమైతే ఈ హైడ్రా తరహా అన్ని జిల్లాల్లో ఇంప్లిమెంట్ చేయాలి. పర్యావరణ చట్టాలని కఠినతరం చేయాలి. ఇంకా అవసరమైతే వాటిని సవరణలు చేయాలి. బ్రిటిష్ కాలం నాటి చట్టాలను అలాగే ఉంచడం కాకుండా వాటిని సవరణలు చేయాలని నేను కోరుకుంటున్నాను. గ్రౌండ్ వాటర్ పరిమితికి మించి వినియోగిస్తున్న 25 ఇండస్ట్రీల నుంచి 6,50,000 వరకు ఫైన్లు వసూలు చేసినట్లు తెలిపారు భూగర్భ జలశాఖ డీడీ శైలశ్రీ మల్లికాదేవి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై తగిన చర్యలు తీసుకుంటామంటున్నారు. నోటీసులకు రెస్పాండ్ కాని ఇండస్ట్రీలను సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. భూగర్భ జలశాఖ ఉప సంచాలకులు వారి నుంచి 2023వ సంవత్సరంలో తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్ రూల్స్ అనేది గవర్నమెంట్ ఒకటి జీవో విడుదల చేయడం జరిగింది. దీని ప్రకారము ఎవరైనా భూగర్భ జలాలను విచ్చలవిడిగా వాడకం చేసే వాళ్ళైతే ఇండస్ట్రీస్ కావచ్చు, పారిశ్రామిక అవసరాలు, బహుళ అంతస్తుల భవనాలలో ఎక్కువ వాటర్ భూగర్భ జలాలను దుర్వినియోగం చేసినట్లయితే వాళ్ళు తప్పనిసరిగా ఛార్జీలు చెల్లించవలసి ఉంటుంది. దాని గురించి ప్రభుత్వము వాటికి కొన్ని స్లాబులు నియమించింది. మోర్ దాన్ 20,000 లీటర్ల కంటే ఎక్కువ భూగర్భ జలాన్ని వెలికి తీసినప్పుడు భూగర్భ జల శాఖ నుండి
కంపల్సరిగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది. ఏ ఇండస్ట్రీ పారిశ్రామిక అవసరాలు కావచ్చు, లేకపోతే ఏమన్నా ఈ నీటి శుద్ధి వాటర్ ప్లాంట్స్ ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే వచ్చి మా భూగర్భజల శాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ విధిగా పొందవలసి ఉంది. ఒకవేళ మేము జిల్లా వ్యాప్తంగా ఈ హాస్పిటల్స్, రెస్టారెంట్స్, ఈ బహుళ అంతస్తుల భవనాలు, గ్రానైట్ ఇండస్ట్రీస్, ఇంకా వేరే ఎలాంటి ఫర్మ్స్ అయినా కూడా వాళ్ళ విధిగా ఎగ్జిస్టింగ్ బోర్వెల్ ఉన్న వాళ్ళంతా తీసుకోవాలి. ఒకవేళ వాళ్ళు ఎన్ఓసి తీసుకొని పక్షాన వాళ్ళకి పెనాల్టీస్ కూడా విధించబడుతుంది. 2 సార్లు నోటీసులు అందించి వారిలో మార్పు రాకపోతే ఇండస్ట్రీలను సీజ్ చేయాలని అధికారులు తీసుకున్న నిర్ణయం మంచి పరిణామమే అని అంటున్నారు ప్రజలు.